హైదరాబాద్ రంగారెడ్డిని ప్రపంచంలోనే బెస్ట్ నగరాలుగా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. నగరాన్ని అభివృద్ధి చేస్తామంటే కొంతమంది అడ్డుపడుతున్నారని ఫైర్ అయ్యారు. హైదరాబాద్ను చూడటానికి వచ్చేవాళ్లు ఇకపై ఎకో పార్కును కూడా చూస్తారని అన్నారు. మూసీ అభివృద్ధితో హైదరాబాద్లో నైట్ ఎకానమీని సృష్టించబోతున్నామన్నారు. నిర్లక్ష్యానికి లోనై ఇవాళ హైదరాబాద్ నగరం అంటే మొత్తం చెత్త నిండిపోయిందనే కాడికి తీసుకొచ్చారు. చెత్త ఎత్తటోళ్ళు లేరు అనే కాడికి వచ్చింది. ఎంత గొప్ప నగరమైనా, ఎంత మంచి ఇల్లు అయినా, ఎన్ని కోట్ల రూపాయలు పెట్టి ఇటాలియన్ మార్బుల్ వేసి కట్టుకున్నా ఎప్పటికప్పుడు సాఫ్ చేసుకోకపోతే, ఎప్పటికప్పుడు ఊడ్చి తూడ్చుకోకపోతే ఏదైనా మట్టి కొట్టుకొని పోతుంది. ఆ తర్వాత కొంతకాలం అయిపోయినాక చూడబుద్ధి కాకుండా అవుతుంది. అంతేనా? 4 రోజులు స్నానం చేయకపోతే మనం కూడా ఎంత అందంగా ఉన్నా బాగా కనిపించాం, జుట్టంతా అట్లా ఇట్లా అయిపోయి. అట్లాంటిది మన నగరాన్ని జర మంచిగా చేసుకుందామంటే కొంతమంది అట్లెట్లయితుంది, మేం చేయలేదు నువ్వెట్లా చేస్తావు అంటారు. అరే నువ్వు చేయలేదా, నీ సొంతానికి ఏదో ఏంది జన్వాడలో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకొక ఆయన గీడ మోయినాబాద్లో ఫామ్ హౌస్ కట్టుకున్నావు, ఇంకో వాళ్ళ చుట్టం శక్కర్పల్లి దగ్గర కట్టుకోరు, గాసారి అవతల దిక్కు కట్టుకుండు. నీ సొంతానికి నువ్వు కట్టుకున్నావు, సంతోషం. పెద్ద పెద్ద ఫామ్ హౌజులు కట్టుకున్నావు, మంచిగా బంగ్లాలు కట్టుకున్నావు, మాకేం అభ్యంతరం లేదు. మేము ఇప్పుడు పేదోళ్లకు పిల్లల్ని తీసుకొని ఎక్కడికన్నా పోవాలంటే, మా తల్లులు చాలా మంది ఉన్నారు, పిల్లలు 5 ఏళ్ళు 10 ఏళ్ళ పిల్లలు. సింగపూర్ పోనీకే మనకు పాస్పోర్టు లేదు. సింగపూర్ పోవాలంటే ఇంటి ఆయన పోనీయడు, అంత ఆర్థిక స్తోమత మన దగ్గర లేదు. ఇవాళ మల్రెడ్డి రంగారెడ్డి గారు భారత్ ఫ్యూచర్ సిటీ అని 30,000 ఎకరాలలో పెద్ద నగరాన్ని నిర్మించడానికి పెద్ద ఎత్తున ఆడ ఏర్పాట్లు చేపిస్తున్నాడు. ఇవాళ ఈ మూసీ నది మొత్తం మురికి నిండిపోయింది. ఊర్లల్లో నుంచి వేరే ప్రాంతాల నుంచి వచ్చిన వాళ్ళు ఎక్కడ ఉండడానికి వీలు లేక ఆ మూసీ నదిలో దోమలకు మురికికి ఆన్నే ఉండి గుడిసెలేసుకొని బతుకుతారు. ఎవ్వరు కూడా మురికిలో బతుకోవాలని కోరుకోరు. ఏ విధి లేనప్పుడు, ఏ ఆదరణ లేనప్పుడు, మనకి ఏ అవకాశం లేనప్పుడే పోయి మనము ఎక్కడనో స్లమ్లలోనో బస్తీలలోనో లేకపోతే మూసి కాలువ పక్కన మనం బతుకుతున్నాం. ఆ మురికి వాసనలో మనం వండుకున్న చికెనో మటనో ఇది వదిలేసి ఆ మురికి వాసనే గోరెటెంకన బాటలు వాడిండి మీకు తెలుసుగా ఎట్లున్నది అనేది. అట్లాంటి పరిస్థితి నుంచి బయటికి తీసుకురావాలి, మంచి నగరాన్ని నిర్మించుకోవాలి. ఔటర్ రింగ్ రోడ్ ఎట్లుందో అట్లనే రీజనల్ రింగ్ రోడ్ వేసుకోవాలి. మనం బుల్లెట్ ట్రైన్ చూడాలంటే జపాన్ పోవాలి. సరిగ్గా 5 ఏళ్లలో శంషాబాదే పెద్ద జంక్షన్ అయి శంషాబాద్ నుంచి బెంగళూరుకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి పూనాకు బుల్లెట్ ట్రైన్ వస్తుంది, శంషాబాద్ నుంచి చెన్నై వయా అమరావతి నుంచి బుల్లెట్ ట్రైన్ వస్తుంది. రేపు ఈ దేశంలో ఎవరు బుల్లెట్ ట్రైన్ చూడాలన్నా శంషాబాద్ ఎయిర్పోర్ట్ పక్కలకు రావాల్సిందే. ఇవాళ మొత్తం అనుమతులు వచ్చేసినాయి. 2.5 గంటలలో బుల్లెట్ ట్రైన్లో కూర్చుంటే బెంగళూరు పోవచ్చు, 1.5 గంటలో అమరావతి పోవచ్చు, 2-3 గంటలలో చెన్నై పోవచ్చు, 3 గంటలలో పూనా బొంబాయి పోవచ్చు. ట్రైన్లు ఎక్కి కూర్చుంటే 3 గంటలలో 7 గంట ఆడికి పోయేటట్టు ఇవాళ మనం మంజూరు చేసుకున్నాం. మరి రీజనల్ రింగ్ రోడ్డు కట్టాలన్నా, రేడియల్ రోడ్స్ వేయాలన్నా, బుల్లెట్ ట్రైన్ నిర్మించాలన్నా ఎవరితో ఒకరితో ఏదో కొంత భూమి తీసుకోవాల్సిన పరిస్థితి. భూమి పోయిన దుఃఖం ఉంటుంది, కానీ ఇంకో దగ్గర అంత భూమి కొనుక్కునేటట్టు మీకు మంచి నష్టపరిహారం ఇప్పించే బాధ్యత నాది. మిమ్మల్ని అనాథం చెయ్యను. మీ ఆస్తి ఎక్కడికి ఒకవేళ అక్కడ పోతే జర అసూట పోయి కొనుక్కుంటాం. ప్రపంచంలోనే గొప్ప నగరాన్ని ఇక్కడ నిర్మిస్తున్నాము. ఇది ప్రారంభమే. ఇక్కడ రాబోయే రోజుల్లో వచ్చే అభివృద్ధి ప్రపంచంలో ఎవరైనా ఇలాన్ మస్క్ నుంచి ట్రంప్ కూడా ఇక్కడికి వచ్చి, ఈ మధ్యకాలంలో ట్రంప్తో వాళ్ళ సంబంధించిన వ్యాపార సంస్థలతో కూడా మాట్లాడుతున్నాం. పెద్ద పెద్ద సంస్థల్ని ఇక్కడికి తీసుకొచ్చే విధంగా మీరు చూస్తున్నారు. ఇప్పుడు ఈడ సర్కిల్ కడుతున్నాం, జంక్షన్ పెద్దది. ఈ ఏరియాలోనే మీకు కండ్లు మూసి తెరిచే లోపల ప్రపంచంతో పోటీ పడే అభివృద్ధి ఇక్కడ నడుస్తుంది. అందుకే మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్లో ఎలివేటెడ్ కారిడార్స్తో పాటు ఇంటర్నేషనల్ స్థాయి అభివృద్ధి ఇక్కడ జరగబోతుంది. మన నగరంలో ఉన్న గొప్ప గొప్ప కట్టడాలు, చారిత్రాత్మకమైన కట్టడాలను చూడడానికి ప్రపంచ దేశాల నుంచి వచ్చే విధంగా ఈరోజు మనం ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. గొప్ప నగరాన్ని నిర్మించుకుంటున్నాం, గొప్ప పార్కులు నిర్మించుకుంటున్నాం. ఇవన్నీ కూడా మన ప్రజలకు ఆహ్లాదంతో పాటు వ్యాపారము లాభసాటిగా ఉండేటట్టు చేస్తున్నాం. ఇవాళ ఈ పార్క్ అంతా డెవలప్ అయితే దీని చుట్టూతో చిన్న చిన్న వ్యాపారస్తులందరికీ లాభం జరుగుతుంది. ఇవాళ మన ప్రాంతం అభివృద్ధి జరుగుతుంటే గుంపులు గుంపులు వచ్చి అడ్డం పడుతున్నారు.
ఆ యొక్క మస్తు సార్లు మంత్రి అయింది, ఆ యొక్క ఈ ప్రాంతం అంతా తిరిగింది. ఎనడైనా మీకోసం ఆ అక్క ఆలోచన చేసిందా? ఇవాళ మీకు మంచి జరుగుతుంటే ఎంబడి తీసుకొని వచ్చి అందరిని ఇడ తిప్పి చూపిస్తుంది అక్క. ఆ అక్క ఎవరో మీకు తెలుసు, నాకు తెలుసు. మరి గుజరాత్లో సబర్మతి రివర్ ఫ్రంటు, ఢిల్లీలో యమునా నది రివర్ ఫ్రంటు, ఉత్తరప్రదేశ్లో గంగా నది రివర్ ఫ్రంటు ఎట్లయితే అభివృద్ధి చేసిండ్రో ఇవాళ హైదరాబాదు నగరంలో కూడా మూసీ నది రివర్ ఫ్రంట్ను మనం డెవలప్ చేసుకుంటున్నాం. దీని చుట్టూత రాత్రిపూట మొత్తం వ్యాపారాలు ఓపెన్ చేస్తాం. పొద్దుటిపూట పనిచేసుకోవడమే కాదు, రాత్రిపూట పనిచేయడానికి కూడా మూసీ నది ఒడ్డున రెండు వైపులా రాత్రి మొత్తం వ్యాపారాలు జరిగేటట్టు హోటళ్ళు, వ్యాపారాలు, కూరగాయలు, పంటలు, ట్యాక్సీ అన్నీ చేసి మొత్తం లైట్లు పెట్టి బ్రహ్మాండంగా పెట్టి నిరుద్యోగ యువకులకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించి శాంతి భద్రతలను పటిష్టంగా అమలు చేసి పొద్దుపూట కష్టం చేసుకున్న వాళ్ళు సాయంత్రం పోతే కూరగాయలు కొనుక్కోవాలనుకున్నా, బట్టలు కొనుక్కోవాలనుకున్నా, పిల్లల్ని తీసుకెళ్ళి ఇంత హోటల్లో మనం ఇంత మంచి భోజనం పెట్టించి మొత్తం అట్లా నగరాన్ని చూపించి రావాలనుకున్నా ఈరోజు మొత్తం ఇదంతా అభివృద్ధి చేయాలనుకుంటున్నాం. దీన్ని నైట్ ఎకానమీ అంటారు. పొద్దుపూటనే కాదు, రాత్రిపూట పరిశ్రమలు ఎట్లయితే జరుగుతున్నాయో నైట్ టూరిజంని కూడా మనము, లేక్ టూరిజంని కూడా మనం ఇవాళ డెవలప్ చేయాలనుకుంటున్నాం. అందుకే 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా మొదటి రోజు ఒక మంచి ప్రణాళికకి ఈరోజు ప్రారంభోత్సవం చేసుకొని ఈ స్ఫూర్తితోని ముందుకు వెళ్దామనుకుంటున్నాము. మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేసుకుందాము, మన చదువుకున్న పిల్లలకు మనం ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పిద్దాము. పిల్లలకు పని లేకపోతే వాళ్ళు రోడ్ల మీద చెడు అలవాట్లకు పడితే తల్లిదండ్రులకు తెలిసి ఆ దుఃఖం ఏందో. పిల్లగాడు చేతికి రాకపోతే, చదువుకున్న పిల్లగానికి ఉద్యోగం రాకపోతే, ఉద్యోగం లేక పిల్లగాడు చేతికి రాకుండా అక్కడనో ఇక్కడనో చెడు అలవాట్లు పడి రాత్రిపూట ఇంటికి రాకుండా తిరిగితే ఆ తల్లికి తెలుసు ఆ బాధ ఏందో. ఆగర్భ శ్రీమంతులకు ఫామ్ హౌజులు ఉన్నోనికి బాధ, నొప్పి, పేదోని బాధ తెలియదు. అందుకే ఇవాళ పేదోళ్ళ గురించి ఆలోచన చేసి ఒక మంచి ప్రణాళిక తీసుకొని మిమ్మల్ని అందరినీ ఒప్పించి మెప్పించి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలనుకుంటున్నాము. ఇవాళ మీకు మంచి ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ గారు ఉన్నారు. వారు అన్ని విషయాలు నాతో మాట్లాడుతున్నారు. మీకు ఎవ్వరికి నష్టం జరగకుండా ఈ అభివృద్ధిలో మిమ్మల్ని భాగస్వాములను చేసి ఏ ఏరియాలో స్లమ్లలో ఉన్న వాళ్ళకు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే అక్కడనే కట్టించన్నా, దూరం అంటే పోతలేరు, అక్కడోళ్ళు ఇక్కడ, ఇక్కడోళ్ళు అక్కడ పంచాయతీ అవుతున్నదని చెప్పిండు. నా దృష్టికి వచ్చింది. తప్పకుండా ఏ నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకి ఆ నియోజకవర్గాలనే, ఆ పక్కనే ఈ పక్కనే ప్రభుత్వ భూములు ఎత్తికి మీకు మంచిగా ఇండ్లు కట్టించడానికి అన్ని రకాల ఏర్పాట్లు నేను చేస్తా. అందుకే ఇవాళ ఇన్ని మంచి కార్యక్రమాలు చేసుకుంటున్నాం. ఈ 99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమాన్ని ఆడబిడ్డలందరూ నిండు మనసుతోనే ఆశీర్వదించండి. మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుందాం. ఆలస్యం అయినందుకు మా అక్కల్ని అందరినీ మన్నించమని అడుగుతూ, మా ప్రకాశాన్ని నీ వచ్చిన వాళ్ళందరినీ గుర్తుపెట్టుకొని పండుగపూట భోజనానికి వినవాడని మా ప్రకాశానికి సూచన చేస్తూ, చాలా పాజిటివ్ అప్రోచ్తోని విశ్వేశ్వరరెడ్డి గారు ఈ ప్రాంత అభివృద్ధికి సహకరిస్తున్నారు. పార్లమెంట్ సభ్యుడిగా వారిని కూడా అభినందిస్తూ, అభివృద్ధి విషయంలో రాజకీయాలు లేవు, ప్రభుత్వ ప్రణాళికలో రాజకీయ ఉపన్యాసాలు కూడా తావు లేదు. అందరినీ కలుపుకొని అభివృద్ధి పదం వైపు నడిపిస్తానని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అక్కలారా. ఎర్లింగంపల్లి జీహెచ్ఎంసీ సర్కిల్ కార్యాలయంలో ఆకస్మిక సోదాలు చేశారు ఏసీబీ అధికారులు. రంగారెడ్డి రేంజ్ ఏసీబీ డీఎస్పీ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. శేర్లింగంపల్లి సర్కిల్ కార్యాలయంలో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని ఫిర్యాదులు వచ్చాయని, దీంతో తనిఖీలు చేశామని చెప్పారు డీఎస్పీ. టౌన్ ప్లానింగ్, ఇంజనీరింగ్, శానిటరీ సహా వివిధ విభాగాలతో అధికారులను విచారణ చేశామన్నారు. దర్యాప్తు ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉందని చెప్పారు. చిన్న చిన్న అక్రమాలను గుర్తించామని, పూర్తి స్థాయి విచారణ కొనసాగుతోందని చెప్పారు. ఈరోజు మా పై అధికారుల ఆదేశానుసారం ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉందని శేర్లింగంపల్లి జిహెచ్ఎంసీ ఆఫీస్లో. ఇక్కడ మాకు కొన్ని ఎలిగేషన్స్, కొన్ని పిటిషన్స్, కొన్ని కరప్ట్ ప్రాక్టీసెస్ ఇక్కడ ఫాలో అవుతున్నాయి అని చెప్పి, ప్లస్ కొన్ని ఇర్రెగ్యులారిటీస్ కూడా కొన్ని మా ప్రిలిమినరీ ఎంక్వైరీలో నోటీస్లోకి రావడం జరిగింది. అవి మా పై అధికారులకి నివేదించడం జరిగింది. వారి యొక్క ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ సర్ప్రైజ్ చెక్ చేయడం జరుగుతూ ఉందండి. దీంట్లో ఇప్పుడు ప్రిలిమినరీగా కొన్ని ఇక్కడ డిఫరెంట్ సెక్షన్స్ ఉన్నాయి.
లైక్ టౌన్ ప్లానింగ్ సెక్షన్, ఇంజనీరింగ్ సెక్షన్, తర్వాత శానిటరీ, ఇట్లా వివిధ భాగాలు ఉన్నాయి. అన్నిట్లో కూడా మేము సోదాలు, మా యొక్క చెక్స్ అవన్నీ చేయడం జరుగుతూ ఉందండి. ఇప్పుడు అది ప్రాసెస్లో ఉంది. ఇప్పుడు ఇంకా కొన్ని ప్రిలిమినరీగా కొన్ని చిన్న అవకతవకలు అయితే ఇప్పుడు మా దృష్టికి వచ్చాయి. ఇంకా ఫర్దర్గా ఎంక్వైరీ నడుస్తూ ఉంది. ఇంకా ఇట్ విల్ టేక్ సమ్ టైం అండి చెప్పడానికి. హైదరాబాద్ గాంధీనగర్లో హిట్ అండ్ రన్ కేసులో నిందితురాలు నీలోఫర్ మహిళా డాక్టర్గా గుర్తించారు పోలీసులు. గత నెల 2న కారు కవాడిగూడ నుంచి రాణిగంజ్ వైపు వెళ్తుండగా జరిగిన ప్రమాదంలో భారత పెట్రోల్ పంప్ దగ్గర స్కూటీని కారు ఢీకొట్టింది. తీవ్ర గాయాల పాలైన బీరం కృష్ణ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా దర్యాప్తు చేస్తున్న పోలీసులు కార్ నెంబర్ ట్రేస్ చేశారు. కారు నీలోఫర్ మహిళా డాక్టర్ బెక్కం విజయ నిర్మల పేరు మీద ఉన్నట్లు గుర్తించారు. నిర్లక్ష్య డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారు పోలీసులు. నిందితురాలిపై చర్యలు తీసుకోవాలని బీరం కృష్ణ కుటుంబ సభ్యులు కోరుతున్నారు. రంగారెడ్డి జిల్లా కొత్వాల్గూడ పరిధిలో అక్రమంగా కంకర క్రషర్లు నడుపుతున్నారన్న బీఆర్ఎస్ నేతల ఆరోపణలను ఖండించారు. రాఘవ కన్స్ట్రక్షన్స్ తమ సంస్థ ప్రభుత్వ అనుమతులతోనే నడుస్తున్నాయని స్పష్టం చేశారు నిర్వాహకులు. కొత్వాల్గూడ ప్రాంతంలో అక్రమ మైనింగ్ జరుగుతోందని, రైతుల నుంచి భూములు బలవంతంగా తీసుకున్నారని గతంలో ఆరోపణలు వచ్చాయి. ఆ ఆరోపణలు అన్నీ పూర్తిగా అవాస్తవమని తెలిపారు నిర్వాహకులు. రాజకీయ ప్రయోజనాల కోసమే బురద జల్లే ప్రయత్నమని విమర్శించారు. నా పేరు గోపాలకృష్ణ, రాఘవ కన్స్ట్రక్షన్ ప్రాజెక్ట్ మేనేజర్ మాట్లాడుతున్నాను. రాజేంద్ర నగర్లోని ఈ కొత్వాలగూడలో శ్రీ పొంగులేటి ప్రసాద్ రెడ్డి గారు చెందిన రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ అక్రమ మైనింగ్, అక్రమ వాటికి పాల్పడుతున్నారని చెప్పేసి మాజీ మంత్రివర్యులు శ్రీ హరీష్ రావు గారు మరియు ఇతర బీఆర్ఎస్ నాయకులు ఆరోపణ చేయడం జరిగింది. మేము ఇది తీవ్రంగా ఖండిస్తున్నాం. గౌరవ మంత్రివర్యులు శ్రీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మరియు శ్రీ రాఘవ కన్స్ట్రక్షన్ కానీ దీంట్లో ఎటువంటి పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ ఎటువంటి సంబంధం లేదు. 2022-23 సంవత్సరంలో బీఆర్ఎస్ ప్రభుత్వంలో హెచ్ఎండికి సంబంధించిన సుమారు 100 ఎకరాల ప్రభుత్వ భూమిని హెచ్ఎండి వారు వేలం వేయడం జరిగింది. ఆ వేలం వేసిన భూమిలో డెవలప్మెంట్ చేయడానికి గాను ఎన్సీసీ వారికి డెవలప్మెంట్కి ఇవ్వడం జరిగింది. ఆ ఎన్సీసీ కంపెనీ చెందిన డెవలప్మెంట్ చేసే భాగంలో తొలగించిన రాళ్ళు ఏవైతే ఉన్నాయో ఆ రాళ్ళను తీసుకొచ్చి ఇక్కడ కొత్తగూడలో డంప్ చేయడం జరిగింది. ఈ డంప్ చేసిన రాళ్లను క్రషింగ్ చేస్తే ఇక్కడ క్రషింగ్ అక్రమ మైనింగ్ చేస్తున్నారని, అక్రమ లీజ్ చేస్తున్నారని చెప్పేసి చేయటం చాలా బాధాకరం. అలాగే ఇక్కడ మైనింగ్, ఇక్కడ క్రషింగ్ చేస్తుంది, ఏదైతే డంప్ చేస్తున్న మెటీరియల్ ఉందో ఇది క్రషింగ్ చేస్తుంది మన తిరుమల ఇండస్ట్రీస్ వారు చేస్తున్నారు. వారి దగ్గర నుంచి రాఘవ కన్స్ట్రక్షన్ కంపెనీ మెటీరియల్ కొనుగోలు చేస్తుంది తప్పితే ఇక్కడేమీ మేము మైనింగ్ ఏమి చేయట్లేదు. ఎన్సీసీ డంప్ యార్డ్ నుంచి రాయి తీసుకుని హెచ్ఎండి అనుమతితోటి హెచ్ఆర్డీసీఎల్ రోడ్లు నిర్మించడానికి రాఘవ కన్స్ట్రక్షన్కి పర్మిట్ తోటి మెటల్ సప్లై చేయడం జరుగుతుంది. తర్వాత రైతులు భూములు గుంజుకున్నామని నా మీద అభియోగం చేస్తున్నారు. 1988 నుంచి ఇక్కడున్న క్రషర్ 11 మంది క్రషర్ ఓనర్లు మేము అందరం కలిసి ఏరియాలో క్రషర్లు పెట్టుకున్నాం. మమ్మల్ని 2008లో వెకేట్ చేయించారు. వెకేట్ చేయించినప్పుడు ఈ రైతులందరికీ అప్పుడు ఇక్కడ ఈ గ్రామం ఓన్లీ చేపల మీద, ఈ రాయి మీద బతుకుతారు కొత్తవాళ్ళగూడ గ్రామస్తులు అందరూ. ఇప్పుడు 2008 తర్వాత క్రషర్లు బంద్ అయిన తర్వాత టిప్పర్లు నడవటం కానీ, వాళ్ళు రాయి కొట్టడం కానీ, వాళ్ళు జీవనోపాధి కోల్పోయారు అప్పటి నుంచి. సో అప్పటి నుంచి ఇప్పుడు దాకా భూమి ఎవరైతే ఉన్నారో అందరు రైతులకి వాళ్ళకి అండగా ఈ రోజు వరకు నిలబడి వాళ్ళ వెనకనే మేము. బీసీలకు 42% రిజర్వేషన్లను వెంటనే అమలు చేయాలన్నారు బీసీ సంఘ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్. బీసీల న్యాయబద్ధమైన డిమాండ్ను నెరవేర్చాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని చెప్పారు. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్లో ఆధ్వర్యంలో నిర్వహించిన ఒకరోజు సదస్సుకు హాజరయ్యారు జాజుల. ఓయూవీసీ ప్రొఫెసర్ కుమార్ సదస్సులో చీఫ్ గెస్ట్గా పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ నివేదిక ఇచ్చినా రిజర్వేషన్లు అమలు చేయడంలో కేంద్రం నిర్లక్ష్యం చేస్తుందని మండిపడ్డారు. బీసీల అభ్యున్నతికి రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేశారు. బీసీల అభివృద్ధి దేశాభివృద్ధిగా ఒక సామాజిక అంశంగా చూడవలసినటువంటి బాధ్యత ఉన్నది. కాబట్టి ఇప్పటికీ తెలంగాణ రాష్ట్రంలో కులగణన జరిగింది. కులగణన జరిగిన తర్వాత అసెంబ్లీలో బిల్లు చేశారు. అసెంబ్లీలో ఏకాభిప్రాయంతో చట్టం చేశారు. ఆ చట్టం చేసి కేంద్ర ప్రభుత్వాన్ని పంపించి 1.5 సంవత్సరాల కాలం అయిపోయింది. ఇంతవరకు ఢిల్లీలో అతిగతి లేదు.
అగ్రకులాలకు ఇవాళ రిజర్వేషన్లు ఈడబ్ల్యూఎస్ పేరుతో రిజర్వేషన్లు కల్పించారు. దాని రిజర్వేషన్ కల్పించడానికి ఏ కమిషన్ సిఫార్సు లేదు, సైంటిఫిక్ డేటా లేదు, కులగణన వివరాలు లేవు. అయినప్పటికీ కూడా అశాస్త్రీయంగా వాళ్ళకు అన్యాయంగా రాజ్యాంగానికి విరుద్ధంగా 48 గంటల్లోగా 123వ రాజ్యాంగాన్ని సవరించి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ కల్పించారు. కానీ అదే బీసీలకు మండల్ కమిషన్ నుంచి మొదలుకుంటే దేశంలో వచ్చిన ప్రతి కమిషన్ బీసీలకు కులగణన డేటా ఉన్నది, కులాలు 60% ఉన్నది, సామాజిక వెనుకబడితనం ఉన్నది. కాబట్టి వీళ్ళకు ప్రపోర్చునిటీ రిప్రజెంటేషన్ కల్పించాల్సినటువంటి అవసరం ఉంది అని ఇలా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సిఫార్సు చేశారు. యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడ మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో స్వపరిపాలన దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. విద్యార్థులే కలెక్టర్గా, ఉపాధ్యాయులుగా, విద్యాశాఖ అధికారులుగా మారి ఆకట్టుకున్నారు. తర్వాత విద్యార్థులు తమ అనుభవాలను అందరితో పంచుకున్నారు. ఈ కార్యక్రమానికి మునిపంపుల పాఠశాల సముదాయ ప్రధానోపాధ్యాయులు దొడ్డిస్వామి హాజరయ్యారు. దేశ భవిష్యత్ నేటి యువతపైనే ఉందన్నారు తెలిపారు. పల్లెవాడ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు సుధారాణి విద్యార్థులు దేశానికి, సమాజానికి మంచి పేరు తీసుకురావాలని సూచించారు. Father was sitting under the hall lamp and reading the newspaper. He looked over the newspaper and said, "Swami, listen to this news. Has been received." నగరంలోని పలు బస్తీలు, కార్మిక కుటుంబాల నుంచి వచ్చిన సుమారు 450 మంది పిల్లలతో హైదరాబాద్ సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ నిర్వహించారు ఫౌండేషన్ ప్రతినిధులు. పిల్లల్లో నాయకత్వ లక్షణాలు పెంపొందించేలా చిల్డ్రన్స్ పార్లమెంట్ నిర్వహించారు. నగర అభివృద్ధి, సస్టైనబుల్ సిటీస్ అండ్ కమ్యూనిటీస్ లక్ష్యాలపై తమ అభిప్రాయాలను చెప్పారు చిల్డ్రన్స్ పార్లమెంట్ సభ్యులు. మూసీ ప్రక్షాళన, వివిధ రకాల పర్యావరణ సమస్యలపై రాజకీయ నేతల తరహాలో ప్రసంగాలు ఇచ్చారు. సిటీలో 15 సెంటర్లు ఉండగా ఒక్కో సెంటర్లో 30 మంది విద్యార్థులు రాజకీయ నాయకులుగా వ్యవహరించారు. ఇలాంటి కార్యక్రమాలతో రాజకీయాల పట్ల అవగాహన పెంచినందుకు సంతోషంగా ఉందన్నారు విద్యార్థులు. From the slums, children of garbage collectors or children who are already actually garbage collectors, children who are extremely vulnerable, వాళ్ళందరినీ కలిపి ఒక సిటీ చిల్డ్రన్స్ పార్లమెంట్ ఏర్పాటు చేశాం. ప్రతి సంవత్సరం there is an election process, sociocratic election process that happens, and a 30-member children's parliament, a city level children's parliament form చేసి వాళ్ళు ఏదో ఒక ఇష్యూ మీద, ఇంపార్టెంట్ ఇష్యూ మీద వాళ్ళు డిస్కస్ చేస్తారు. ఈ సంవత్సరం అయితే దట్ ఈస్ 2026 వాళ్ళ యాన్యువల్ వింటర్ సెషన్ పార్లమెంట్లో దే టుక్ వాట్ ఈస్ సస్టైనబుల్ హైదరాబాద్, సేఫ్ అండ్ సస్టైనబుల్ హైదరాబాద్ దట్ వీ వాంట్ టు సీ. హైదరాబాద్ సిటీలో డైలీ పొల్యూషన్ పెరిగిపోతుంది. మెయిన్లీ పొల్యూషన్ కంటెంట్ వచ్చేసి ట్రాఫిక్లో ఎక్కడి నుంచి పొల్యూషన్ కంటెంట్ అంటే వెహికల్స్ నుంచి వచ్చే స్మోక్ వల్ల. దానివల్ల గవర్నమెంట్ ఏం చేయాలంటే ఈ పెట్రోల్ వెహికల్స్ పర్సంటేజ్ తక్కువ చేయాలి, ఈవీ వెహికల్స్ని ఎక్కువ పబ్లిష్మెంట్ చేయాలి. ప్లస్ కన్స్ట్రక్షన్ సైట్స్లో డస్ట్ మొత్తం వేస్టేజ్ అంతా అక్కడే లీవ్ చేయడం, స్లమ్స్లో డంప్ చేయడం, ఇది మెయిన్లీ రూల్. ఇది కంపల్సరీ అవుతుంది. దీనివల్ల ఎన్రోల్మెంట్ అనేది ఖరాబ్ అవుతుంది. మేము ఎవ్రీ మంత్కి ఒకసారి మా పార్లమెంట్లో మీటింగ్ కండక్ట్ చేసుకొని పర్టికులర్ ఇష్యూస్ మీద మాట్లాడుకుంటాము, స్టెప్స్ తీసుకుంటాం. ఎవ్రీ ఇయర్ ఒక్కొక్క కంటెంట్ మీద బేస్ అయ్యి ఆ మ్యాటర్ని ఇంప్రూవ్ చేయడానికి ట్రై చేస్తాం. 8th స్టాండర్డ్లో చదువుతున్నాను. నేను ఈ పార్లమెంట్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను థ్యాంక్ యూ చెప్పాలనుకుంటున్నాను. ఇలా నన్ను ప్రెస్ కాన్ఫరెన్స్ ముందు నిలబడి మాట్లాడుతున్న ఎంఎస్ఐకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నాను. నేను ఈ ఎంఎస్ఐలో చిల్డ్రన్స్ పార్లమెంట్లో నేను మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ మినిస్టర్ని. సో మూసీ రివర్ గురించి నేను ఇవాళ చెప్పినాను. మూసీ రివర్ అంటే ఇప్పుడు మనందరికీ తెలిసి ఇంతకుముందు మూసీ రివర్ అంటే క్లీన్ డ్రింకింగ్ వాటర్, అందరికీ అన్ని అవసరాలకు ఆ మూసీ రివర్ వాటర్ యూజ్ చేసినాం. కాకపోతే ఇప్పుడు ఆ మూసీ రివర్ అనేది కొంచెం అన్ని చెత్త, ఇండస్ట్రియల్ వేస్ట్, సీవేజ్ అంత ఇండస్ట్రీస్ అంత చెత్త మొత్తం దానిలోకి వేసేయడం వల్ల ఆ రివర్ అనేది డర్టీగా అయిపోయింది. ఏరియా లెవెల్గా మేము పార్లమెంట్లో కండక్ట్ చేసుకొని మేము మా ఏరియాలో ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అవి సాల్వ్ చేసుకున్నాం. మా ఇంటి దగ్గర ఒక 2-3 ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసుకున్నాం మేము. మరియు
ఇయర్లీ వన్స్ హైదరాబాద్ సిటీ లెవెల్ చిల్డ్రన్స్ పార్లమెంట్ కండక్ట్ చేసుకుంటాం ఇయర్లీ వన్స్. నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు ఎంఎస్ఐకి చాలా థ్యాంక్ యూ చెప్తున్నా. వైద్య రంగంలో ఆధునిక టెక్నాలజీ వినియోగం పెరిగిందన్నారు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ. హైదరాబాద్లోని ఏఐజీ హాస్పిటల్లో అత్యాధునిక న్యూరో అంకాలజీ డీప్ డైవ్ జాబ్ ఎక్విప్మెంట్ను ఆ సంస్థ చైర్మన్ పద్మవిభూషణ్ డాక్టర్ నాగేశ్వర్ రెడ్డితో కలిసి ప్రారంభించారు. సౌత్ ఇండియాలో తొలిసారి ఏఐజీ హాస్పిటల్లో ఈ టెక్నాలజీ ప్రవేశపెట్టారు. ఏఐజీ హాస్పిటల్లో అత్యాధునిక టెక్నాలజీతో న్యూరో అంకాలజీ ఎక్విప్మెంట్ ఏర్పాటు చేసిన యాజమాన్యాన్ని అభినందించారు మంత్రి దామోదర. రాష్ట్ర ప్రభుత్వం ప్రజా వైద్యానికి, ఆరోగ్య తెలంగాణ నిర్మాణానికి ఎంతో కృషి చేస్తుందని చెప్పారు. Services and administrative services. Huge medical equipment or surgical equipment is needed. Somewhere we have to exclusively create a sub-department to technology with regard to the surgeries or the equipment, whatever you call it. We are coming up with huge infra, but that infra has to be maintained, appropriate HR has to be created. Somewhere we missed the busway between the primary health, the secondary health and the tertiary. We got 3 verticals, but that cohesion is not there. We have planned, we have come up with a policy which we are going to announce in the assembly. The policy is with regard to the NCD. Secondly, we are coming up with teams, maybe another 3 months to 6 months we are going to inaugurate. But as administration, running an hospital like TIMS with 1000 bedded, we cannot run it in an old style. It should be there. And I was very much impressed by the way the AIG is running. Both the medical services, administrative wing. Hopefully in future, mostly in the TIMS, we are going to implement this policy in TIMS in Telangana. యూపీఎస్సీ ఫలితాల్లో విష్ణు ఐఏఎస్ అకాడమీ ర్యాంకుల ప్రపంచం సృష్టించింది. ఆల్ ఇండియా స్థాయిలో 8, 10, 18, 20, 48, 53, 56, 83లలో మొత్తం 50 ర్యాంకులతో సంచలనం సృష్టించింది. విజేతలకు విష్ణు ఐఏఎస్ అకాడమీ చైర్మన్ అభినందనలు తెలియజేశారు. ఇకపై సివిల్స్ కోచింగ్తో పాటు డిగ్రీ ప్లస్ ఐఏఎస్ కోచింగ్ ఇవ్వనున్నట్లు విష్ణువర్ధన్ ప్రకటించారు. ఢిల్లీలోని ప్రముఖ కోచింగ్ సంస్థలకు ఏమాత్రం తీసిపోకుండా విష్ణు ఐఏఎస్ అకాడమీ కోచింగ్ అందిస్తోందన్నారు విష్ణువర్ధన్. డిగ్రీ విద్యను అభ్యసిస్తూనే సివిల్స్ కోచింగ్ తీసుకునేలా తమ అకాడమీ ప్రోత్సహిస్తుందన్నారు. అకాడమీలో చూస్తే 50కి పైగా ర్యాంకులు వచ్చినాయి. అందులో మనకి 100 లోపు ఏఆర్ 8, 10, 18, 20, 48, 46, 53, 56, 83 వచ్చినాయి. ఇందులో చూస్తే మనకి ప్రతీక్ జైన్ 243 ర్యాంక్, ఆంధ్రబాజీ విష్ణు సార్ స్టూడెంట్. అదేవిధంగా తమిళనాడు నుంచి సబరీశ్వరన్ ఏఆర్ 700 ర్యాంక్ వచ్చింది. అదేవిధంగా సాంబవి తివారి ఏఆర్ 46. వీళ్ళు ముగ్గురు కూడా విష్ణు సార్ గైడెన్స్లో ఆంధ్రబాద్ ఆప్షన్ తీసుకుని ర్యాంక్ సాధించారు. సో వీళ్ళందరికీ ఈ ర్యాంక్స్ వచ్చినందుకు మన విష్ణు సాగర్ టీం తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తూ వాళ్ళ కుటుంబాలకు కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా ఎవరైతే ఈసారి రాలేదో వాళ్ళు ఎవరు బాధపడవద్దు, మళ్ళీ ఎగ్జామ్ ఉంది, బాగా ప్రిపేర్ అయ్యి నెక్స్ట్ ఇయర్లో మీకు కూడా ర్యాంక్స్ వస్తాయని మా విష్ణు సపోర్ట్ చేస్తారని అందరిని అభినందిస్తున్నాము. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో అద్భుత ఫలితాలు సాధించింది శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీ. హైదరాబాద్, విజయవాడలోని శరత్ చంద్ర అకాడమీ విద్యార్థులు మెరుగైన ఫలితాలు సాధించారు. 18 మంది విద్యార్థులు జాతీయ స్థాయిలో ప్రతిభ కనబర్చి సివిల్స్కు ఎంపికయ్యారు. తమ అకాడమీలో నిపుణులైన ఫ్యాకల్టీతో నాణ్యమైన బోధన అందిస్తున్నామని చెప్పారు అకాడమీ డైరెక్టర్ శరత్ చంద్ర.
సీనియర్ ఐఏఎస్ అధికారుల ప్రత్యేక గైడ్లైన్స్ కింద ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి కోచింగ్ ఇచ్చామన్నారు. స్పెషల్ మెంటర్షిప్, ప్రిలిమ్స్, మెయిన్స్లలో అనేక మాక్ టెస్టులు వంటి ప్రత్యేక శిక్షణతో ఉత్తమ ర్యాంకులు సాధించగలిగామన్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని విజయాలు సాధించేలా శిక్షణ ఇస్తామని చెప్పారు శరత్ చంద్ర. 2025 యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ఫలితాలు వచ్చాయి. అందులో శరత్ చంద్ర ఐఏఎస్ అకాడమీకి 70కి పైగా ర్యాంక్స్ వచ్చాయి. ఇందులో మనకి శృతికి 18th ర్యాంక్, వికాస్ 27th ర్యాంక్, అలాగే 64th ర్యాంక్. అలాగే ఈరోజు వచ్చిన ర్యాంక్స్లో స్పెషల్ ర్యాంక్ అజయ్కి ఆల్ ఇండియా 452 ర్యాంక్ వచ్చింది. స్పెషల్ ఎందుకంటున్నానంటే అజయ్ లాస్ట్ 2 టైమ్స్ కూడా మన దగ్గరే విజయవాడ బ్రాంచ్లో ఉంటూ సివిల్స్కి ప్రిపేర్ అవుతూ ఇంటర్వ్యూ దాకా వెళ్ళి దగ్గరలో మిస్ అయ్యి ఈసారి ర్యాంక్ సాధించాడు. అండ్ అజయ్ ఒక చిన్న విలేజ్ సంబల్పురి అనే విలేజ్ వచ్చారు. అంటే అలాగే వాళ్ళ ఫ్యామిలీ కూడా ఫార్మర్స్ బ్యాక్గ్రౌండ్. వాళ్ళ సొసైటీలో కాలనీలు ఎక్కడ కూడా ఎవరు కూడా 10th కూడా ఫినిష్ చేయకుండా ఉన్న ఒక స్మాల్ విలేజ్ నుంచి వచ్చి ఈరోజు సివిల్స్ సాధించాడు. ఆఫ్టర్ యూపీఎస్ ఎగ్జామినేషన్ అంటే ఇప్పుడు యూపీఎస్ ఎగ్జామ్ పరిస్థితుల్లో ప్రతి సంవత్సరం ఎగ్జామ్ ప్యాటర్న్ చాలా ఫాస్ట్గా మారుతుంది, క్వశ్చన్స్ మారుతున్నాయి. సో స్టూడెంట్స్ మన ఇచ్చిన మెంటర్షిప్ బట్టి ఆ చేంజెస్ని వెంటనే వాళ్ళు మార్చుకొని ముందుకెళ్ళగలిగితే ర్యాంక్ వస్తుంది. కానీ ఒకే పద్ధతి ప్రిపేర్ అవుతూ ఉంటే 3-4 years అయినా ర్యాంక్ రావడం చాలా కష్టంగా ఉంటుంది. ఆ విషయంలో అజయ్ గుప్తా హస్ డన్ రియల్లీ వెరీ వెల్. సో కంగ్రాట్స్ అజయ్. హైదరాబాద్లో టీజీ రెడ్కో ఆధ్వర్యంలో నిర్మించిన ఎల్ఈడి ప్లాటినం గ్రీన్ బిల్డింగ్ తొలి నెట్ జీరో ప్రభుత్వ భవనంగా గుర్తింపు పొందింది. కమర్షియల్, ఆఫీసు భవనాల్లో చదరపు మీటర్కు సంవత్సరానికి సుమారు 170 యూనిట్ల విద్యుత్ వినియోగం జరుగుతుంది. ఈసీబీసీ భవనాల్లో 120 యూనిట్లకు, సూపర్ ఈసీబీసీ భవనాల్లో 70 యూనిట్లు కన్జ్యూమ్ అవుతుంది. ఈ ఎల్ఈడి ప్లాటినం భవనంలో చదరపు మీటర్కు సంవత్సరానికి కేవలం 40 యూనిట్ల విద్యుత్ మాత్రమే వినియోగం అవుతుందని తెలిపారు అధికారులు. భవనాల్లో విద్యుత్ వినియోగాన్ని తగ్గించేందుకు ఆధునిక సాంకేతిక పద్ధతులు అమలు చేస్తున్నారు అధికారులు. డబుల్ వాల్ నిర్మాణం, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్, డబుల్ స్లాబ్ రూఫ్ తో కూలింగ్ పైప్స్ వ్యవస్థ, డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఏర్పాటు చేశారు. దీంతో వెలుతురు పూర్తిగా లోపలికి వచ్చినా వేడి ప్రభావం తగ్గుతుంది. సాధారణ భవనాలతో పోలిస్తే లోపలి ఉష్ణోగ్రత 6 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. రూఫ్ లో అమర్చిన పైపులలో చిల్లర్ ద్వారా చల్లబరిచిన నీటిని సర్క్యులేట్ చేయడంతో గది ఉష్ణోగ్రతను నియంత్రిస్తారని తెలిపారు రెడ్కో వైస్ చైర్మన్. ఏసీ కన్జంప్షన్ అనేది తగ్గించడానికి ముందు బిల్డింగ్ టెంపరేచర్ తగ్గించాలి. ఎట్లా తగ్గించాలి అనేది ఆలోచించి మొత్తము ఈ వాల్స్ అన్నీ కూడా డబుల్ వాల్స్ ఉంటాయి. అంటే 2 వాల్స్ కన్స్ట్రక్షన్ చేస్తారు, మధ్యలో ఇన్సులేటెడ్ మెటీరియల్ ఉంటుంది. అట్లానే రూఫ్ కూడా 2 స్లాబ్లు ఉంటాయి. 2 స్లాబ్లో మధ్యలో కూలింగ్ పైప్స్ ఉంటాయి. విండోస్లో డబుల్ గ్లేజ్డ్ విండోస్ ఉంటాయి. దీనివల్ల ఏమవుతుందంటే బయట నుంచి మనకి లైట్ 100% వస్తుంది, కానీ టెంపరేచర్ అనేది రాదు. మనకి వెలుతురు వస్తుంది కానీ ఎండ అనేది రాదు. ఇప్పుడు నార్మల్ బిల్డింగ్లో కంటే ఈ బిల్డింగ్లో బయటతో కంపేర్ చేస్తే 6 degrees అనేది టెంపరేచర్ డిఫరెన్స్ ఉంటుంది. దీని ద్వారా మనము కన్జంప్షన్ తగ్గిస్తాం. ఇంకొకటి పగటిపూట మనకి అవసరం ఉండదు, మనం నార్మల్ లైట్లోనే పని చేసుకోవచ్చు, మనం లైట్లు వేసుకోవాల్సిన అవసరం ఉండదు. ఈ ఎయిర్ కండిషన్ అనే దాన్ని ఎట్లా మనము టెంపరేచర్ తగ్గించి యూజ్ చేస్తామంటే పైన రూఫ్లో ఏదైతే పైప్స్ ఉన్నాయో ఆ పైప్స్లో సర్క్యులేట్ అయ్యే వాటర్ని చిల్లర్ ద్వారా కూల్ చేసి మళ్ళీ పైప్లో సర్క్యులేట్ చేస్తాం. దీని ద్వారా రూమ్ టెంపరేచర్ని మనం కంట్రోల్లో ఉంచుతాం. ఇది ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్. వాటర్ కన్జర్వేషన్ కు కూడా ప్రత్యేక చర్యలు తీసుకున్నామని తెలిపారు. నెట్ జీరో వాటర్ కాన్సెప్ట్, జీరో డిశ్చార్జ్ విధానాలు అమలు చేస్తున్నామన్నారు. అదనంగా 170 కిలోవాట్ల సామర్థ్యంతో హైరైజ్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ ఏర్పాటు చేశారు. దీంతో సంవత్సరానికి 2.5 లక్షల యూనిట్ల విద్యుత్ ఉత్పత్తి అవుతుంది. గ్రిడ్ కనెక్టివిటీ సౌకర్యం ఉండటంతో అవసరాన్ని బట్టి విద్యుత్ ను గ్రిడ్ కు ఎగుమతి లేదా దిగుమతి చేయవచ్చన్నారు. ఫుల్లీ ఆటోమేటెడ్ బిల్డింగ్ అంటే రూమ్ టెంపరేచర్ ఆటోమేటిక్గా కంట్రోల్ అయిపోతుంది. చిల్లర్స్ ఆన్ ఆఫ్ ఎప్పుడైతే మనకి టెంపరేచర్ లెవెల్ కరెక్ట్గా ఉంది అనుకుంటే చిల్లర్ ఆఫ్ అయిపోతుంది, లేదు టెంపరేచర్ ఎక్కువ ఉంది రూమ్లో అనుకుంటే చిల్లర్స్ ఆన్ అవుతాయి. ఈ రకంగా మనం టెంపరేచర్ కంట్రోల్ చేస్తాము. తర్వాత వాటర్ ఎఫిషియెంట్ కూడా ఇందులో మనం మినిమం వాటర్ యూజ్ అయ్యే రకంగా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది. ఇంకొకటి దీని మీద మనము 170 కిలోవాట్స్ సోలార్ రూఫ్ టాప్ సిస్టమ్ పెట్టాం.
అది కూడా హై రైజ్ మినిమం 10 feet హైట్లో పెట్టాము. అంటే మనకి 5th ఫ్లోర్ పైన అది కూడా మనం రూఫ్ ఏరియాని కూడా యూజ్ చేసుకోవచ్చు. కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను తగ్గించడం ఈ భవన ప్రధాన లక్ష్యమన్నారు అధికారులు. ఏసీలతో పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి ప్రభుత్వ మార్గదర్శకాలను అనుగుణంగా రూపొందించారు. ఎయిర్ కండిషన్ 25 డిగ్రీల ఉష్ణోగ్రత సౌకర్యమని సూచిస్తున్నాయి అధ్యయనాలు. ఎల్ఈడి ప్లాటినం భవనం ఇతర ప్రభుత్వ, ప్రైవేటు బిల్డింగ్లకు మార్గదర్శకంగా నిలుస్తుందన్నారు అధికారులు. ప్రజలు, నిర్మాణ రంగ నిపుణులు ఈ ప్రాజెక్టును సందర్శించి గ్రీన్ బిల్డింగ్ పద్ధతులపై అవగాహన పొందాలని టీజీ రెడ్కో సూచించింది. ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్డ్.